హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా ఊరు వెళ్ళాననమాట ఫర్ లైక్ 1 వీక్ టు 10 డేస్. ఎందుకు ఏంటనేది మీకు వ్లాగ్ చూస్తే అర్థమవుతది. యాక్చువల్‌గా అక్కడికి వెళ్ళినప్పుడు అంత వర్క్ ఏమి ఉండదు కదా! లైక్ ఇంటి వర్క్ వైస్, ఇంటి పని వైస్, కుకింగ్ అలా ఏమి ఉండదు కదా! మంచిగా వ్లాగ్స్ చేద్దాం, ఇంకా రీల్స్ చేద్దాం అనుకున్నాను. కానీ అసలు టైం ఎటు పోయిందో అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళానే కానీ ఎడిటింగే సరిపోయింది నాకు. ఇక్కడ చూస్తే నేను పొద్దున్నే లేచి స్క్రిప్ట్ ఏదో రాసుకుంటున్నట్టున్నాను చాలా సీరియస్‌గా. సరే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అలా క్యామ్ ఆన్ చేసి అలా పక్కన పెట్టాను. ఇప్పుడు చూస్తే నాకు అనిపిస్తుంది చాలా వియర్డ్‌గా చూస్తున్నాను ఏంటి అని. కాదు, ఏదో ఆలోచిస్తున్నాను. రాసుకుంటున్నాను కదా! సో, ఆలోచిస్తే అలా చూస్తున్నాను అంతే. మేమైతే ఉగాది రోజే స్టార్ట్ అయ్యి వచ్చామనమాట. సో, ఆ రోజే శాత్‌కి హాలిడే ఉంటది కదా! లైక్ ముందంతా ఏముండదు కదా! సో, ఉగాది రోజే మార్నింగ్ స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఇంకా నా ప్రీవియస్ వ్లాగ్స్ అది చూసుంటే నా ఇయర్ గురించి తెలిసే ఉంటది. సో, ఆ ఇయర్ అప్డేట్ ఏంటనేది చెప్తాను. సో, అదంతా చిన్న చిన్న స్నిప్పెట్స్ తీసాను. అదంతా మీకు చూపిస్తూ ఏంటనేది చెప్తాను. సో, ఫ్లాష్ బ్యాక్ వచ్చేసాము. ఆ రోజు హాస్పిటల్‌కొచ్చాము. లైక్ లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! ఇన్ఫెక్షన్ ఉంది. అది తగ్గినాక చిన్న ప్రొసీజర్ చేయాల్సి ఉంటదని చెప్పారు డాక్టర్ అని చెప్పి. ఓకే. ఇన్ఫెక్షన్ తగ్గాక చేయాలని చెప్పారు. కానీ దాని ఇంటెన్సిటీ ఎలా ఉంటది? ఎలా అసలు ఏంటనేది ఒక ఐడియా ఏం లేదు. యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ చేసి వెళ్ళాక అక్కడ సజెస్ట్ చేసింది ఏంటంటే జనరల్ సర్జన్ కాకుండా ప్లాస్టిక్ సర్జన్ పెర్ఫార్మ్ చేస్తే మనకి బావుంటది. లైక్ చూడంగానే ఫేస్‌లో కనిపిస్తది కదా! ఇయర్ స్కార్ అది ఉండదు అని సజెస్ట్ చేశారు. ప్లాస్టిక్ సర్జన్ అప్పుడు అవైలబుల్‌గా లేరని చెప్పి నెక్స్ట్ డే రమ్మన్నారు. సో, నెక్స్ట్ డే మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాము. అసలు ఎంత చిన్నది స్క్రూ, ఆ స్క్రూ కోసం స్టిచెస్ వరకు వెళ్ళాను. లైక్ స్టిచెస్ కూడా వేశారు. అంత అలా జరుగుతుందని అసలు నేను అనుకోలేదు. స్టిచెస్ కూడా వేయాల్సి వస్తదని. లైక్ అదే అన్నాను కదా! ఆ ఇంటెన్సిటీ ఏంటో తెలియకుండానే వెళ్ళిపోయాను. నార్మల్‌గా చిన్న కట్ట అవుతది అనుకున్నాను అంతే. స్క్రూ ఓకే ఉండిపోయింది. కానీ అదొక్కటి తీయడానికి అవ్వదు కదా! ఫ్రంట్ పార్ట్ కూడా తీయాలి. సో, కొంచెం పెద్ద కట్టే చేసి కొంచెం స్టిచెస్ వేశారనమాట. అయిపోయింది. మంచిగా ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి నీట్‌గా లైక్ స్లీక్‌గా పెట్టారు బ్యాండేజ్. అదే మన సర్జన్ అయితే ఫుల్‌గానే వైట్ బ్యాండేజ్ ఏసేస్తారు. 2 ప్లేసెస్‌లో లోకల్ అనెస్థీషియా ఇచ్చి లైక్ ఇయర్ బ్యాక్ నెక్ పార్ట్ ఉంటది అక్కడ అండ్ ఇయర్ మీద 2 ప్లేసెస్‌లో ఇచ్చి చేశారు. సో, స్టిచెస్ కూడా జస్ట్ ఊరు రావడానికి ముందు రోజే స్టిచెస్ కూడా రిమూవ్ చేపించుకొని వచ్చేసాం. ఇక్కడ పిక్చర్ అటాచ్ చేస్తాను. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ స్కిప్ చేసేయండి. చిన్నదే బట్ చిన్న స్క్రూ కోసం అంత జరుగుతదని అసలు అనుకోలేదు. నేను అవన్నీ చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అది సంగతి. ఇంకా ప్రెజెంట్‌కొచ్చేద్దాం. ఊరెందుకొచ్చాను ఏంటన్నది. సో, నాకు ప్రమోషన్ వచ్చింది గైస్. నేను మెనతనయ్యాను. మా అన్నయ్యకి కొడుకు పుట్టాడు. సో, వాడిని చూడ్డానికని వచ్చాను. వాడు అప్పటికి ఫ్యూ డేస్ అయింది. బట్ అప్పుడు రావడానికి అవ్వలేదు నాకు. సో, ఇప్పుడు వచ్చాననమాట. ఉయ్యాల ఫంక్షన్ అది ఉందని చెప్పి. సో, కనిపిస్తున్నాడు కదా! హీస్ మై బ్రదర్. వాడికి అనమాట కొడుకు పుట్టింది. ఇప్పుడు ఇక్కడికి బయటికి ఎందుకు వచ్చామంటే, సో, ఫస్ట్ టైం వాడిని చూడడానికి వెళ్తున్నాను. ఉట్టి చేతులతో ఎలా వెళ్తాం చెప్పండి. సో, ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకుందాం అన్నట్టు ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ ఫస్ట్ రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం. బట్ అంత టైం లేదు. ఆ ఒక్కరోజే టైం ఉంది. ఇంకా ఆ రోజు చేయాల్సిన టాస్క్స్ ఉన్నాయని చెప్పి లోకల్ గానే తీసుకుందామని లోకల్ షాప్కి వచ్చాం. దిస్ గిఫ్ట్ ఇస్ రియలీ స్పెషల్. అఫ్ కోర్స్ అత్తగా ఇస్తున్నాను. అది స్పెషలే. అది కాకుండా నా ఎర్నింగ్స్‌తో ఫస్ట్ టైం ఒకళ్ళకి గిఫ్ట్ చేస్తున్నాను. అది ఇంకో స్పెషల్. సో, వీటిలో పెద్ద సాయిబాబా రింగ్ ఉంది కదా! అదే తీసుకున్నాను. అఫ్ కోర్స్ ఇప్పుడు అది వాడికి పట్టదు. బట్ మంచిగా కనిపిస్తుందని చెప్పేసి ఆ పెద్దదే తీసుకున్నాను. అక్కడ అయిపోయాక కొన్ని పనులుంటే అది చూసుకున్నాము. నెక్స్ట్ మేము ఊర్లోకి వస్తే డెఫినెట్‌గా కొన్ని చేసే ఉంటాం. స్నాక్ రన్ అనమాట. మెయిన్‌గా కోవా. మనకి సిద్ధాంతం టు రావులపాలెం వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటది. హైవే మీద చాలా షాప్స్ ఉంటాయి. బట్ మాకు ఫస్ట్ నుంచి ఇక్కడికి రావడం అలవాటు. సో, ఇక్కడికే వస్తాము. ఇక్కడ ఫ్రెష్‌గా రోల్ చేస్తా ఉంటారనమాట. అసలు కోవా కోల్డ్ అయిపోయాక నార్మల్ టెంపరేచర్‌కి వచ్చేసాక తినడం వేరు. బానే ఉంటది. బట్ ఒకసారి మీరు వేడిగా తిని చూస్తే నార్మల్‌గా ఏం తినలేరు. లిటరల్‌గా తినలేరు. అసలు వేడిగా ఉన్నప్పుడు తిన్నది హోల్ డిఫరెంట్ టేస్ట్. మేము ఊరొస్తే డెఫినెట్‌గా వస్తాం ఇక్కడికి. ఇన్ కేస్ ఎప్పుడైనా లైక్ వేడిగా ఉన్నది ఉండకపోతే నార్మల్‌దేం తీసుకోము. వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటాము. మెయిన్ అదే హైలైట్ అసలు. అలా చిన్న చిన్నగా రోల్స్‌లో చేస్తారు కదా! అదసలు కార్ వరకు వెళ్ళేసరికి కూడా లైక్ సింగిల్ డో అయిపోతదనమాట. అది రూమ్ టెంపరేచర్‌కొచ్చేసరికి మొత్తం కలిసిపోతది. బట్ అయినా సరే అలానే తీసుకుంటాము. ఎందుకంటే లైక్ రూమ్ టెంపరేచర్‌కొచ్చేసినా మనం ఇంటికెళ్ళేసరికి చిన్నగా వేచుకొని తినొచ్చు. లేదంటే మొత్తం ఇలా డోలా తీసుకుంటే అందరం తినడానికి కూడా అవ్వదు కదా! కావాలంటే వాళ్ళు అలా హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ, కేజీ అయితే కేజీ లైక్ అలా డోలా కూడా ఇచ్చేస్తారు. అడుగుతారు యాక్చువల్లీ. ఇలా డోలా కావాలా? పీసెస్‌లా చేసినప్పుడు కావాలా అని ఇలా చెప్పి. మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తుంది. నాకొకసారి ఇన్‌స్టాలో ఒక కమెంట్ వచ్చింది. మీరు తూగా అంటున్నారు, కోనసీమ అంటున్నారు. అసలు మీకు స్లాంగ్ లేదేంటి? మీరు అలా మాట్లాడట్లేదేంటి? అని చెప్పి. అదేంటో నాకు ఇన్‌స్టాలో వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు అలా వస్తది. రిఫైన్డ్‌గా వస్తది. యూట్యూబ్‌లో నేనన్నట్టు నాకు అది లైక్ అథెంటిక్‌గా ఉందనమాట. నాకది అప్పుడు ఏమనిపిస్తే ఎలా మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడుతున్నాను. ఓహ్! ఇక్కడ చూసారా? ఇంకా సెమీ సాలిడ్‌గానే ఉందనమాట. ఇంకా కలిసిపోతుంది. లైక్ సింగిల్‌గా అయిపోతది. ఇప్పుడు మనం కొంతసేపు ఉంటే కొంతసేపు అయ్యాక చూస్తే.
ఇలా ఎంతమంది తిన్నారో, తింటారో, నచ్చుతదో, నచ్చదో నాకు తెలీదు గానీ, నాకైతే ఫేవరెట్. అబ్సల్యూట్‌లీ ఫేవరెట్ అనమాట. రూమ్ టెంపరేచర్‌కొచ్చేసాక అంతేం గాదు. ఇలా తినడమే ఫేవరెట్. నేను జనరల్‌గా అంత స్వీట్ టూత్ ఏం కాదు. లైక్ ఊరికే స్వీట్స్ ఎక్కువ తినేయడం, ఎక్కువ పోర్షన్ తినేయడం అలా ఏం కాదు. బట్ ఇది మాత్రం అసలు ఎన్ని తింటున్నానో తెలీదు. అలా తినేస్తాననమాట. సో, మా అన్నయ్య దగ్గరలోనే ఉన్నానంటే, మా అన్నయ్యని పిక్ చేసుకోవడానికి వెళ్ళామనమాట. వాడికిస్తే లేదు లేదు నేను లంచ్ అయ్యాకనే డెజర్ట్‌లో తింటానన్నాడు. సరే యువర్ లాస్ ఇలా తింటేనే బావుంటదని జెప్పాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయిపోయాక లైక్ మా మమ్మీ ఫిష్ కర్రీ చేశానని చెప్పేసి ఫోన్ చేసింది. సో, ఫిష్ కర్రీలోకి మంచిగా ఏదైనా చిల్‌గా ఉంటే బావుంటదని చెప్పేసి ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి? ఆర్టోస్ అసలు తూగో ఫేమస్. నాకు యాక్చువల్ చిన్నప్పుడు అస్సలు నచ్చేది కాదు. ఇదేదో టానిక్ లాగా అనిపించేది. బట్ ఇప్పుడైతే భలే నచ్చుతది. ఓహ్! ఓకే. నెక్స్ట్ నా మేనల్లుడిని చూడ్డానికి వెళ్ళాననమాట. సో, ఫస్ట్ టైమ్ చూసాను కదా! అప్పటికి నేను చూసేటప్పటికి 10-15 డేస్‌కి చూసినట్టున్నాను నేను వాడిని. సో, నెక్స్ట్ 2 డేస్‌కి ఉయ్యాల ఫంక్షను. సో, రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాను. లైక్ ఈ ఛానెల్‌లో నేనెప్పుడూ నా ఫ్యామిలీని ఎవరిని చూపెట్టలేదు కదా! నా చుట్టుపక్కల వాళ్ళు లైక్ నా క్లోజ్ నా హస్బెండ్, మా మమ్మీ అందరూ కెమెరా షై. ఆ రోజు మాత్రం స్నిప్పెట్స్ షూట్ చేశాను. లైక్ ఆ రోజు ఒక రీల్ షూట్ చేశాననమాట. అదే బేసిక్‌గా ఏంటంటే హారిజాంటల్ కాంటెంట్‌కి, వెర్టికల్ కాంటెంట్‌కి అంటే రీల్స్‌కి, యూట్యూబ్‌కి క్లాష్ వస్తుందనమాట. నేను రీల్ ఫోకస్ చేస్తాను కదా! సో, ఏదైనా మూమెంట్ ఉన్నప్పుడు ఆ వెర్టికల్ ఫార్మాట్‌లోనే తీస్తాను హారిజాంటల్ కాకుండా. సో, మనకి యూట్యూబ్‌కి ఏం కాంటెంట్ ఉండట్లేదు. బట్ సమ్‌హౌ ఎలానో ఇక్కడ కొన్ని స్నిప్పెట్స్ అయితే యాడ్ చేయడానికి కుదిరింది నాకు. నెక్స్ట్ ఫంక్షన్ నుంచి ఇంకా మంచిగా ఫ్యామిలీ అందరిని ఇంట్రడ్యూస్ చేసి మంచిగా ఎవరు ఏంటనేది చెప్తాను. ఇంకా ప్రస్తుతానికి ఈ ఫంక్షన్‌లో అయితే అంతేమి కవర్ చేయలేదు. రీల్ మీద ఫోకస్ ఉండింది. ఇంక ఇదైతే ఆఫ్టర్ ఫ్యూ డేస్ మాకొక హాబిట్ ఉందనమాట. మాకు కాదు మోస్ట్‌లీ నాకే. ఇంట్లో ఎక్కువ టైం ఉంటే పిచ్చొచ్చేస్తది. అలా బయటికెళ్ళిపోవాలనిపిస్తది. అలా అనిపించినప్పుడు బయటికెళ్ళిపోతాము. అప్పుడు కార్ లేనట్టుంది. బయట ఎక్కడో ఉంది. ఆఫ్టర్‌నూన్ 2 ఆర్ 3 అయింది. మంచి ఎండలో అలా బైక్ మీద బయటికెళ్ళొచ్చేసాము. ఇంక అప్పటికి మేమొచ్చి ఆల్‌మోస్ట్ మోర్ దెన్ 10 డేస్ అయ్యుంటది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. మేబీ ఇన్ 2 డేస్ స్టార్ట్ అయిపోతున్నాం అనుకుంటా. అందుకని మా మమ్మీ మా కోసం స్నాక్స్ చేస్తుంది. మామ్స్ అందరూ అలా మ్యాండేటరీ కదా! పిల్లలొస్తే డెఫినెట్‌గా వాళ్ళకి నచ్చిన స్నాక్స్ చేసి పంపిస్తారు ఊరు నుంచొస్తే. ఇక్కడైతే మా మమ్మీ గోరుమిటీలు అండ్ సున్నుండలకు చేస్తుందనమాట. గోరుమిటీలు పాకం పెట్టాక ఆబ్వియస్‌గా బావుంటది. పాకం పెట్టక ముందు కూడా ఇలా సేవరీ స్నాక్ లాగా బావుంటది. గోరుమిటి జస్ట్ అప్పుడే పాకం పట్టాక ఇంకా ఫుల్‌గా రూమ్ టెంపరేచర్ రాకముందు కూడా బావుంటది. ఇంక ఇక్కడైతే గీకి ప్రిపేర్ చేస్తుందనమాట. లైక్ గీ బాయిల్ చేస్తుంది. అండ్ ఇంకో పక్క సున్నుండల ప్రిపరేషన్ జరుగుతుందనమాట. సో, అది గైస్ నేను అక్కడికి వెళ్లి మంచిగా వ్లాగ్స్ చేసేద్దాము. అది ఇది అనుకుని వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక ఫస్ట్ హాఫ్ అంతా ఎడిటింగ్స్ అయిపోయిన తర్వాత అంతా చిల్. ఇంక అసలు ఏం చేయాలనిపించలేదు నాకు. స్ట్రగ్లింగ్ బిట్వీన్ వెర్టికల్ అండ్ హారిజాంటల్ కాంటెంట్. సో, అది. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.